తెలంగాణలో మీ ముదిరాజులు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉంది. ముఖ్యమంత్రి మీకు కావాలా? కావాలి. ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి రేపు బీసీలకు వస్తే మీ ముదిరాజులు తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారా? మీ మున్నూరు ముదిరాజులను ఎన్నుకుంటాం. ఎవరు మీ దాంట్లో కుల పెద్ద మీ రాష్ట్రంలో కుల పెద్ద మన కాశాని గణేశ్వరం. ఇంకా ప్లస్ ఎవరు పేరు ఈటల రాజేందర్ ఇద్దరు నీలం మధు కాశాని గణేశ్వర్ ఈటల రాజేందర్. ఒక మీరు నిలబడే ప్రాంతంలో మీ కుల పైన టికెట్ ఇస్తారు, ఇతర మున్నూరు కాపైన టికెట్ ఇస్తారు. మీరు ఎవరికి ఓటేస్తారు? చేసేది మేము ముద్రాలకి వేస్తాం. పైసలు ఎక్కువ ఇస్తే మున్నూరు కాపాలు ఇచ్చినా ఏం కదా. విఠల రాజేందర్ మాకు ఇబ్బంది ఇచ్చింది. ఆయన మంత్రి ఉన్నప్పుడే ఇచ్చాడు. ఎవరు? విఠల రాజేందర్ ఉన్నప్పుడు ఇచ్చిండా? అవును, ఆయన ఇచ్చింది ఇబ్బంది. మీరు ముఖ్యమంత్రి అయితే మీ కులానికి ఏం మేలు చెప్తూ చెప్పరాదు? జరుగుతుంది మాకు. చెర్లకు కానీ, బండ్లకు కానీ, తెప్పలకు కానీ, వరలకు కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది మాకు ముద్రాలకు. చెర్ల మీద మాకు అన్ని బెనిఫిట్ జరుగుతుంది మాకు. మరి గొల్ల కుర్మాలు ఉన్నారు కదా, వాళ్ళని కలుపుకుంటారా మీరు? కలుపుడు ఎందుకు కలుపుకోవాలి? వాళ్ళు ఓటేస్తారా మీకు? గొల్ల కుర్మాలు చేస్తారు. పోనీ మరి పట్టణ రాజ్యం కావాలన్నా బీసీ రాజ్యం కావాలన్నా? బీసీ రాజ్యం ఉంటేనే బాగు. పటేల్ రాజ్యం పటేల్ది దొరలు ఉంటే ఎన్ని రోజులు ఇట్లే అలా దొరుకుతారు. బీసీ రాజ్యం ఉండాలి. మీది ఏ ఊరు మీది? సిద్ధాపురం మండలానికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? 30. మరి మీ మండలం ఎందుకు కాలేదు? మాకు ఉన్న ఎమ్మెల్యే గారు పట్టుకోకనే మాకు మండలం కాలేదు. ఈ ఊళ్ళో మీ ముదిరాజులు ఎన్ని కులాలు ఉన్నాయి? మీ ఊళ్ళో ఎన్ని ఉన్నాయి ముదిరాజులు? ముద్రాలు 300 ఇళ్ళు ఉన్నాయి. మీ దగ్గర మొన్న ఎంపీటీసీ ఎవరైనరు? ఇప్పుడు ముందు మొన్న ముద్రాలు మళ్ళీ ఈసారి ముదిరాజుని ఎన్నుకుంటారా ఎంపీటీసీగా? ముద్రాలు అంటే టైం చెప్పలేము అప్పటికి. కమ్యూనిస్టులకు ఓటేస్తారా మీ ఊళ్ళో? కాంగ్రెస్కు కాంగ్రెస్ చేస్తారు, ప్లస్ బీఆర్ఎస్ చేస్తారు. బీజేపీ మామూలుగా ఇటు అటు. సరే, అయితే మీరు మీ ముదిరాజులు ముఖ్యమంత్రి కావాలంటావు రాష్ట్రానికి? కావాలి. రైట్ రా.